ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు లాయర్ కేఆర్ సునీల్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, అంటే మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది లేడీస్ని సినిమాల్లో అయినా కూడా యాడ్స్లో కూడా కొంచెం ఏమంటారు వల్గర్ గా చూపించడం, ఇండీసెంట్ గా ఇలా ఉమెన్స్ ని చూపిస్తే మనం అంటే ఎవరైనా అంటే వాళ్ళకి నటించే వాళ్ళకి ఓకే అయ్యి ఉండొచ్చు అలా నటించడం కానీ అలా యాక్ట్ చేయడం యాడ్స్ లో కానీ మూవీస్ లో కానీ. మనం నార్మల్ పబ్లిక్ కి దీన్ని క్వశ్చన్స్ చేసే రైట్ ఉంటుందంటారు? 100% అండి. చాలా మందికి ఇంక్లూడింగ్ జర్నలిస్ట్, ఫిమేల్ జర్నలిస్ట్ లో కూడా చాలా మందికి అవగాహన లేదండి. ఉమెన్ ఇండీసెంట్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద 1986లో వచ్చిందండి యాక్ట్. క్లియర్గా ఏం చెప్తుందంటే, రిప్రజెంటేషన్లో ఇండీసెంట్ అని ఉండి ఎక్కడైనా ఉమెన్ కానీ ఉంటే చట్టరీత్యా చర్య తీసుకోవాలని మాత్రం యాక్ట్ చెప్తుందండి. కాకపోతే అవగాహన, అవేర్నెస్ లేక చాలామంది ఏమి పిటిషన్స్ వేసుకోరు. కానీ ఒక ఉమెన్ని ఇండిసెంట్గా చూపెట్టి వాళ్ళు అడ్వర్టైజ్ని క్లెయిమ్ చేసుకొని ఎక్కువ మానిటైజేషన్ చేద్దాము, అడ్వర్టైజ్ ఎక్కువ కావాలి అనే ఆలోచన ఉంటే మీకు ఎక్కడైనా ఇండిసెంట్ అనిపిస్తే మాత్రం మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కాంపిటెంట్ అథారిటీ దగ్గర. అంటే యాక్ట్ చేసిన ఉమెన్ కి ఇష్టం అయ్యి ఉండి చేసినా కూడా మనం క్వశ్చన్. ఇప్పుడు యాక్ట్ చేసిన ఉమెన్ అనేది ఇండివిజువల్, ఆమె యాక్ట్ ఎక్కడైనా చేసుకోవచ్చు, యాక్ట్లో తప్పలేదు. ఆమె యాక్టింగ్లో ఎక్కడ క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, ఆమె అది వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ ఇక్కడ వచ్చేది ఏంటి ప్రాబ్లము, డిఫికల్టీ, డిస్క్రిపెన్సీ ఏంటి అంటే, చూసే వాళ్ళకు ఎటువంటి జుగుప్సాకరంగా ఉందా, ఇండీసెంట్గా ఉందా, వల్గర్గా ఉందా, చిన్నపిల్లలతో చూసేటి ఉంటాయి, ఫ్యామిలీతో చూసేటి ఉంటాయి, ఎంతవరకు మనము వీళ్ళని రిప్రజెంటేషన్ చేయొచ్చు ఉమెన్ని అనేది ఈ చట్టం చెప్తుంది. ఈ చట్టం కింద ఏదైనా తప్పు అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఒక కాంపిటెంట్ అథారిటీ దగ్గర, సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ ఉంటారు అక్కడ కానీ సంబంధించిన కాంపిటెంట్ అథారిటీ కింద కానీ మనము కోర్టులో పిటిషన్ వేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఇలాంటి వాటిల్లో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? చాలా వరకు అటువంటి యాడ్ని ఆపేయడం, దాన్ని బ్యాన్ చేయడము, స్టే ఇవ్వడము, అట్లాంటి సీన్ను తొలగించమని చెప్పడము చాలాసార్లు ఆర్డర్ వస్తుందండి. అట్లేం లేదు. 100% ఈ యాక్ట్ కింద అంటే మన సివిల్ కోర్టులో జనరల్ పిటిషన్తో పాటు ఈ యాక్ట్ని యాడ్ చేసి మనం పిటిషన్ వేసుకున్నట్టయితే సినిమాని పబ్లిష్ కూడా ఆపగలుగుతాం. అంటే ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంటుంది, సెన్సార్ బోర్డు దాటి పరిధినాక కూడా కొంత డిఫికల్టీ అనిపించినప్పుడు మనం అప్రోచ్ కావచ్చు, కామన్ సిటిజన్గా ఎవరైనా అప్రోచ్ కావచ్చు. నేను అదే అడగబోతున్నాను. ఒకవేళ మూవీస్ అయితే సెన్సార్ బోర్డు ఉంటుంది, కానీ సెన్సార్ బోర్డు దాటి ఎందుకు వస్తున్నాయి బయటకి ఇటువంటివి? ఇది వైడ్ సబ్జెక్ట్ అండి. సెన్సార్ బోర్డు సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడినట్టయితే కొంత ఎవరికి వారికే సెల్ఫ్ డిసిప్లిన్ ఎంతవరకు చూపెట్టచ్చు, ఎంతవరకు అంటే ఇప్పుడు జనరల్గా ఏం చెప్తారంటే ప్రతి ఒక్కరు ఆ సీన్ని చూపెట్టడానికి ఇది అవసరం అనేది చెప్తుంటారు. సో కొంత పరిమితులు దాటినంత వరకు బాగుంటుంది అనేది నా ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది డీసెంట్గా ఉండాలనేది అభిప్రాయం. అంటే చూసే వాళ్ళు కూడా అలానే చూస్తున్నారు కాబట్టి వీళ్ళు అంటే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే, చూసే వాళ్ళని కాదు, ఇక్కడ వైస్ వర్సా వస్తుంది. అంటే వాళ్ళు ఉన్నారని మేమున్నామని వారు కాదు, కానీ జనరల్గా అయితే డీసెంట్గా ఉండాలి అనేది, ఇండీసెంట్గా చేయడం ఎవరికైనా మంచిది కాదు. యాక్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాత్రం ఒక యాక్ట్ ఉంది, దాని మీద చట్టరీత్యా చర్య తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.